హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే మన తెలంగాణలో పీజీ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సిపి గేట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పీజీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఈరోజు సిపి గేట్ కన్వీనర్ సార్ వాళ్ళు అయితే మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రెస్ నోట్ ప్రకారం మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ ఎగ్జామ్ అనేది ఏ డేట్స్లో కండక్ట్ చేస్తారు, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో మనకు మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే రేపు చేయడం జరుగుతుంది. బట్ మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తున్నాము. సిపిఐకి సంబంధించి ఈరోజు ఒక అఫీషియల్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో లైక్ ఎంఏ కావచ్చు అండ్ ఎంఎస్సి కావచ్చు, దెన్ వచ్చేసి ఎంకామ్ కావచ్చు అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి మనకి. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎంఎల్ఐసి కావచ్చు, ఎంఈడి కావచ్చు, ఎంపేడ్ కావచ్చు అండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ జర్నలిజం కావచ్చు. ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం అడ్మిషన్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు. సో దీనికి సంబంధించి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏముంటుందంటే మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కనుక అప్లై చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు డిఫరెంట్ క్యాంపస్లలో డిఫరెంట్ యూనివర్సిటీస్లలో మీ యొక్క డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం ముందుగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సిపి గేట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు వచ్చేసి 18th May 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. 18 May 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వన్స్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మేము డీటెయిల్ వీడియో చేస్తాము. దట్ ఈస్ మీరు సిపి గేట్కి సంబంధించి అది ఎంఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఎంకామ్ కావచ్చు, లేదా ఎంఈడి కావచ్చు, ఎంపెడ్ కావచ్చు అండ్ డిఫరెంట్ కోర్సెస్కి మీరు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఏ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ అదేవిధంగా ఆ కోర్సెస్కి ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆ కోర్సెస్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మేము అందిస్తాము. అండ్ వన్స్ మీరు మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసినట్లయితే మేము సిపి గేట్కి సంబంధించి 2020 దట్ ఈస్ 2020 నుంచి మేము అప్డేట్ ఇస్తున్నాము. 2020లో ఇవ్వడం జరిగింది, 2021లో ఇచ్చాము, 2022లో కూడా సిపి గేట్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చాము అండ్ 2023లో కూడా సిపి గేట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్ ఇచ్చాము. 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మాకు ఈ ఫీల్డ్లో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సిపి గేట్కి సంబంధించి మేము ప్రతి టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఈ ఇయర్ కూడా మేము వచ్చేసి 2024కి సంబంధించి సిపి గేట్ గురించి ఎటువంటి టాపిక్ పైన మీకు డౌట్స్ ఉన్న వాటిని క్లారిఫై చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము వీడియో అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 18th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనేది అప్డేట్ రావడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు, ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ ఇచ్చారు. వీటి గురించి మనం డీటెయిల్గా అయితే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మీకు సిపి గేట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా విత్ ఇన్ టైంలో మీకు అప్డేట్స్ కావాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.